ఇక మూడవది ఏమిటయ్యా అంటే అరణ్యకం. మరి అరణ్యకం అంటే ఏమిటి అని అంటే ఇది గద్య పద్యమయ రూపం. అది గద్య పద్యమయ రూపమైనటువంటి దానిని అరణ్యకము అని అంటారు. సాంస్క్రిట్ ఈజీగా అర్థం కానప్పుడు, కష్టంగా ఉన్నప్పుడు ఏం చేస్తారంటే దాన్ని పద్యములోను గద్యములోను పెడతారు. ఇప్పుడు కొంతవరకు అది అర్థం అవ్వడానికి అవకాశం ఉంటుంది. ఇక నాలుగవది ఏమిటయ్యా అంటే ఉపనిషత్తు. చూసారు, ఇక్కడ వచ్చింది ఉపనిషత్తు. ఒక వేదం ఇలా తీసుకున్నప్పుడు మీరు ద వేద హ్యావింగ్ ద 4 parts. ఫస్ట్ పార్ట్ సంహిత ఉంటుంది, రెండవ పార్ట్ బ్రాహ్మణం ఉంటుంది, మూడవ పార్ట్ అరణ్యకం ఉంటుంది, నాలుగవ పార్ట్ ఉపనిషత్ ఉంటుంది. ఈ ఉపనిషత్తుతో ఇంకా వేదము అయిపోతుంది. ఇప్పుడు మీరు వినబోయేటువంటి ఈశావాస్యోపనిషత్తు ఎక్కడ ఉన్నది? ఏ వేదములో ఉన్నది? యజుర్వేదములో ఉన్నది. అంటే రెండో వేదములో ఉంది. యజుర్వేదములోన 40 అధ్యాయములో ఉన్నది. ఈ 40 అధ్యాయముతో ఇక అది ఫినిష్ అవుతుంది. ఈ రకంగా మనము వేదములో ఎన్ని భాగాలు ఉంటాయో, సంహిత అంటే ఏమిటో, బ్రాహ్మణం అంటే ఏమిటో, అరణ్యకం అంటే ఏమిటో, ఉపనిషత్తు అంటే ఏమిటో మనము తెలుసుకున్నాం. ఈ వేదానికి 9 పేర్లు ఉన్నాయి. ఏ పేరైనా అది వేదమే. ఆ 9 పేర్లు నేను చెబుతాను, మీరు కూడా స్మరించండి. శృతి. వేదాన్ని ఏమంటారంటే శృతి అని అంటారు. ఇక్కడ ఇవన్నీ నేను పట్టుకుంటే ఒక్కొక్కటి గంట తింటాయి, కాబట్టి నేను జస్ట్ టచ్ చేసి వెళ్ళిపోతాను అంతే. శృతి అంటే ఏమిటి అని అంటే వినడము, లిజనింగ్. ఇక్కడ వినడం అంటే ఎలా వింటున్నావు? నాట్ బై ద ఇయర్స్, చెవుల ద్వారా వినడం కాదు. ఇక్కడ వినడము అని అంటే చాలామంది ఓహో చెవుల ద్వారా వినడము అనుకుంటారు. చెవుల ద్వారా వినడం కాదు. ఒక దేవత కానీ, ఒక సిద్ధ గురువు కానీ ఒక శిష్యుడికి ఏదైనా చెప్పాలనుకున్నప్పుడు వాళ్ళు ఆ మెంటల్ లెవెల్లో వస్తారు, మెంటల్ లెవెల్లో బోధిస్తారు. మెంటల్ లెవెల్లోనే ఆ శిష్యుడు వింటాడు. ఫిజికల్గా అతను చెప్పడం లేదు, ఫిజికల్గాను వినడం లేదు. ఇప్పుడు నేను చెబుతూ ఉన్నాను అంటే ఎలా చెబుతూ ఉన్నాను? ఫిజికల్ స్టేట్లో ఉండి చెప్తూ ఉన్నాను. నోరు మాట్లాడుతూ ఉన్నది. నోరు దేనికి సంబంధించింది? ఫిజికల్ థింగ్. నువ్వు వింటూ ఉన్నావు అంటే చెవులతో వింటూ ఉన్నావు. చెవులంటే ఏమిటి? ఫిజికల్ థింగ్. సో అవర్ ట్రాన్సాక్షన్ ఎక్కడ జరుగుతూ ఉన్నది అని అంటే ఫిజికల్ లెవెల్లో జరుగుతూ ఉన్నది. శృతి అంటే అలా కాదు, ఫిజికల్ లెవెల్లో కాకుండా అతీతమైనటువంటి స్థాయిలో జరిగితే దాన్ని శృతి అని అంటారు. అంటే మెంటల్ లెవెల్లో జరిగేటువంటి దాన్ని శృతి అని అంటారు. ఏమి శృతో ఏమిటో ఇది వెంటనే అర్థం కాదు, మీకు మంచి అనుభవం చెప్తారు, అప్పుడు బాగా అర్థమవుతుంది. ఇక్కడ శృతి అంటే మనము మెంటల్ ప్లేన్లో తెలుసుకోవడము, వినడము అని నేను చెప్పాను. ఒక అనుభవం మీకు చెప్తాను. విజయవాడలోన మనం శివరాత్రి ప్రోగ్రాము చాలా చక్కగా చేసుకున్నాం. ఆ శివరాత్రి నాడు 11 రాగాలలో 11 శివుని యొక్క సంకీర్తనలు పాడాలి అన్నటువంటి ఒక సంకల్పం రావడంతో నేను 11 రాగాలలో
11 సంకీర్తనలు తీసుకున్నాను. ఒక్కొక్క సంకీర్తనలో శివుణ్ణి కీర్తించడం అనేది జరుగుతూ ఉంటుంది. ఒక సంకీర్తనలో మల్లికార్జున అన్నటువంటి ఒక పదము ఉంది. ఈ మల్లికార్జున అన్నటువంటి పదము కొన్ని గ్రంథాలలో మామూలు కా ఉన్నది, అంటే కవి, కవిత, ఆ ఫస్ట్ కా ఏముందో అది ఉంది. కొన్ని గ్రంథాలలోన ఒత్తుకా ఉంది, అంటే ఖడ్గము, ఈ కా ఉంది, ఒత్తుకా ఉంది. నేను నా చూపు దాని మీద పడ్డాయి, ఇదేమిటిది? కొన్ని గ్రంథాల్లో మామూలు కా ఉంది, కొన్ని గ్రంథాల్లో ఒత్తుకా ఉంది, అసలు ఏది సత్యము అన్నటువంటి డౌట్ వచ్చింది నాకు. ఒకరోజు ఈ శర్మని అడిగాను, గుర్తుందా బాబు? ఆ శర్మ అనేక గ్రంథాలు చదువుతూ ఉంటాడు. ఇంతకుముందు ఆయన కొన్ని గ్రంథాలు కూడా చదివి ఉన్నాడు. పైగా శివసాయేశ్వరి మాసపత్రిక ఆయన ఎడిటర్. అందుకని అతను పిలిచాను, ఏమయ్యా శాస్త్రి, శర్మ కదా, ఏదోట్లే, శర్మ, మల్లికార్జున అనేటువంటి పదములోన ఒత్తుకా కరెక్టా, మామూలుగా కరెక్టా అన్నాను. ఆయన అన్నాడు, స్వామి ఒత్తుకానే కరెక్టు, ఈ డిటిపి ఆపరేటర్లకు ఒళ్ళుబద్ధకం ఎక్కువైపోయి ఆ కాగొట్టుకుంటే ఈ కాగొడుతున్నారండి అన్నాడు. సరే, ఆ రోజు ఆ సంభాషణ అయిపోయింది, నేను ఇంటికి వెళ్ళిపోయాను. ఈ లోపల నేను అనుకుంటూ ఉన్నా, ఈ కా కరెక్టా, ఆ కా కరెక్టా అని. మన స్టూడియోలో ఒక అబ్బాయి పని చేస్తూ ఉంటాడు, శ్యామ్ అని. వాళ్ళ ఫాదరు శ్రీశైలం దగ్గర ఉంటాడు. అతను ఏం చేశాడు, శ్రీశైలం నుంచి ప్రసాదము ఒక క్యాలెండర్ పట్టుకుని వచ్చాడు. ఏమయ్యా వచ్చావా అని చెప్పి, సరే ఆ ప్రసాదం తిన్నాను, నీ బాధ నీది, నా బాధ నాది, నేను ఏంటి చెప్పు నీ బాధ అన్న. అంటే ఏం లేదు స్వామి, మీకు ఇది ఇవ్వడానికి వచ్చాను అన్నాడు. సంతోషం అని చెప్పి ఆ ప్రసాదం కాస్త నోట్లో వేసుకున్నాను. క్యాలెండర్ బాగుంది, అక్కడ పెట్టండి అన్నాను. అక్కడ మల్లికార్జున దేవస్థానము అని కనబడింది. అందులో ఏముంది, మామూలు కా ఉంది, ఒత్తుకా లేదు. మరి ఈ శర్మ ఇలా అన్నాడు ఏమిటి, అంటే బద్ధకం వీళ్ళకు కూడా ఉందా? అంటే నేను అనుకున్నాను, బహుశా బాబా ఈ విధంగా నాకు సమాధానం చెబుతూ ఉన్నాడా? ఈ బాబా తిక్కటైపు, ఏది సూటి చెప్పడు, బహుశా ఇదే కరెక్టు అనుకున్నాను నేను. చూడండి, ఎందుకంటే మల్లికార్జున దేవస్థానము, శ్రీశైలం దేవస్థానం వాళ్ళు ఒత్తుకా రాయడంలే, మామూలుగా రాస్తున్నారు. సరే, ప్రోగ్రాం అంతా అయిపోయింది. నేనేం చేశాను, సంకీర్తన చేశాను. ఎలా రాసుకున్నానంటే మామూలు కానే రాసుకున్నాను. మల్లికార్జున అని కూడా పాడాను. ప్రోగ్రాం అంతా అయిపోయింది. శివలింగ నిమజ్జనం కూడా విజయవాడలో కృష్ణానదిలో చేసాం. ఆ రాత్రి పడుకున్నా నేను. అప్పటికే బాగా శరీరం అలిసిపోయింది. ఇంకా 7 కాగానే ఇంకా ఒంటి మీద స్పృహ లేదు. సరే పడుకున్నాను. ఆ రాత్రి పడుకున్నప్పుడు మనకు సినిమాలో పేర్లు పడతాయి, టరడా అని చెప్పేసి వేస్తుంటాడు. మల్లికార్జున అని పదం పడింది ముందు. అలా చూశాను నేను. మొత్తానికి ఆ మల్లికార్జున అన్నటువంటి సౌండు, ఆ దృశ్యము రెండు కనపడుతూ ఉన్నాయి. వినపడుతూ ఉంది మల్లికార్జున అనే వాయిస్ వినపడతా ఉంది, ఆ పదం కనపడతా ఉంది. మరి ఆ పదం ఏమిటి అంటే ఒత్తుక. అంటే శర్మ చెప్పింది కరెక్టే. కాబట్టి ఈ రహస్యాన్ని
అందరు చెప్పండి. మల్లికార్జునలో మామూలు కా రాయకూడదు, ఒత్తు కా రాయాల, మల్లికార్జున అని రాయాలి. ఇప్పుడు మీకు అర్థమవుతుంది శృతి అంటే ఏమిటి తెలిసిన? ఇదిగో నేను ఏ విధంగా అయితే కంటికి అతీతంగా చూశాను, చెవులకు అతీతంగా విన్నాను, చూశారా? నేను లోపల చూశానా లేదా? చూశాను. మరి ఎలా చూశాను? నాట్ బై ద ఫిజికల్ ఐ, నాట్ బై ద ఫిజికల్ ఇయర్. బాహ్యమైనటువంటి నేత్రముతో చూడలేదు, చెవితో చూడలేదు. మరి ఎలా చూశాను? దాన్ని సూక్ష్మమైనటువంటి నేత్రము, సూక్ష్మమైనటువంటి చెవులు అని అంటారు. ఏ విధంగా అయితే ఇప్పుడు నేను మల్లికార్జున అన్నటువంటి పదాన్ని చూశానో విన్నానో, ఆ విధంగా మన మహర్షులు చూసి విని రచించడం జరిగింది ఈ యొక్క వేదాలు. చూసారా? దీన్ని శృతి అని అంటారు. వేదానికి 9 పేర్లు ఉన్నాయని చెప్పాను. ఒకసారి మనం స్మరిద్దాము. అందరూ చెప్పండి. శృతి, అనుశ్రవం, త్రయీ, ఆమ్నాయం, సమామ్నాయం, ఛందం, స్వాధ్యాయం, ఆగమం, నిగమం. ఇవి మొత్తము 9 పేర్లు. కాబట్టి శృతి అన్నా, అనుశ్రవం అన్నా, ఆగమం అన్నా, నిగమం అన్నా, ఆమ్న్యాయం అన్నా, ఇవంతా వేదమే. ఈ రకంగా వేదానికి ఉన్నటువంటి 9 పేర్లను మనము తెలుసుకున్నాం. మరి వేదము యొక్క విశిష్టత ఏమిటో ఇప్పుడు మీరు వినబోతారు. వేదము యొక్క గొప్పతనం ఏమిటో, వేదము యొక్క మహత్యం ఏమిటో మీరు తెలుసుకుంటారు. ఈ సృష్టిలోన తొలి గ్రంథము ఏమిటి అని అంటే, దట్ ఈస్ నథింగ్ బట్ వేదం. ఈ సృష్టిలోన తొలి గ్రంథం ఏమిటి అంటే వేదం. సనాతనమైనటువంటి పురాతనమైనటువంటి గ్రంథం ఏమిటయ్యా అని అంటే అది వేదము. బైబిలు, పురాణం, ధమ్మపదము, అనేక శాస్త్రాలు ఎప్పుడొచ్చినాయి? జస్ట్ 2500 ఇయర్స్. నువ్వు ఏ గ్రంథాన్ని తీసుకున్నా అవి ఏ నాటివి అని అంటే, ఇదిగో వాటి యొక్క వయస్సు ఎంత అంటే 2500 ఇయర్స్. మరి వేదం యొక్క వయస్సు ఎంత తెలుసునా? లక్షల సంవత్సరాలు కాదు, కోట్ల సంవత్సరాలు. అతి సనాతనము, అతి పురాతనము. స్మృతులు, ఇతిహాసాలు ఇవన్నీ కూడా జస్ట్ 2500 ఇయర్స్ నుంచి 3000 సంవత్సరాల పరిధిలో ఉన్నటువంటివి. ఇక మూడవది వేదము అపౌరుషేయము. చూసారా? వేదము అపౌరుషేయములు అంటే ఏమిటిది? మానవులచే రచింపబడినటువంటిది కాదు. బైబిల్ ఉంది, ఎలా వచ్చింది? అది ఆకాశం నుంచి ఊడిపడిందా? ఊడిపడలేదు. మరి ఎట్లొచ్చింది అని అంటే, జీసస్ చనిపోయిన తర్వాత ఆఫ్టర్ 100 ఇయర్స్ అనేకమైనటువంటి భక్తుల యొక్క అనుభవాలను వాళ్ళు సేకరించారు. ఎన్నో సంవత్సరాలు ఎన్నో మార్పులు చేర్పులు చేశారు. ఎన్నెన్నో విషయాలను యాడ్ చేశారు, ఎన్నెన్నో విషయాలను తొలగించారు. చూసారా? ఇటువంటి గ్రంథము కాదు వేదం అంటే. కాబట్టి వాట్ ఇస్ ద బైబుల్ అన్నప్పుడు, ఇట్ ఇస్ ద కలెక్షన్ ఆఫ్ ద ఆల్ డివోటీస్. అంతే. అందుకే బైబిల్లో 2 ఉంటాయి, పాత నిబంధన, క్రొత్త నిబంధన. పాత నిబంధన అంటే జీసస్కు ముందున్నటువంటిది. కొత్త నిబంధన అంటే జీసస్ వచ్చిన తర్వాత వచ్చినటువంటి విషయాలు. మళ్ళీ ఇవన్నీ ఎవరు రచించారు? మనుష్యులే రచించారు. మనుషులు రచించలేదు అని ఎవడైనా అన్నాడంటే వాడికి పైత్యం బాగా ఎక్కింది అని అర్థం. మనుషులు రచించినవే అవి. ఆకాశం నుంచి ఊడిపడలేదు,
దేవతలు రచించలేదు, దైవదూతలు రచించలేదు, మానవులే రచించారు. ఖురాన్, బైబుల్, ధమ్మపదం ఈ విధంగా ఆయా యొక్క మహితాత్ములు రచించడం జరిగింది. మరి వేదం కూడా ఇలాంటిదేనా? అపౌరుషీయం, చూశారా? పురుషులచే రచింపబడనటువంటిది. నా పేరు సారయ్య. నేను రిటైర్డ్ ఆఫీస్ సూపరింటెండెంట్ ఆఫ్ జైల్స్. నేను వరంగల్ నుంచి వచ్చిన. స్వామివారు ఓంకారం 1, 2 మొదలు పెట్టంగానే నాకు కింది నుంచి పై దాకా విద్యుత్ తరంగాల శరీరం అంతా ఒక తరంగాల్లాగా పైకి వచ్చింది. ఆ తర్వాత స్వామివారు నా తల మీద చేయి పెట్టిన తర్వాత శరీరం అంతా ముద్దుబారిపోయింది. ఏదో సూర్యుడి నుంచి శక్తి వచ్చినట్టుగా ఒక శక్తి నా తలలోకి వచ్చింది. అప్పుడు సాయిబాబా ఒక ఫేస్ నాకు అవబడ్డది. అది 70-75 సంవత్సరాల కింద వయసులో ఉన్నప్పుడు ఉన్నట్టుగా ఉంది. ఆ తర్వాత కొద్దిసేపు అయిన తర్వాత మరి ఆంజనేయ స్వామి ముఖము, మరి మహాలక్ష్మి ముఖము, ఇట్లాంటివి అన్నీ నాకు దర్శనాలు జరిగినాయి. ఆ తర్వాత నేను మొదటి నుంచి కళ్ళు మూసుకున్న కాంచి తెరిచే లోపు నేను ఏదో తేలిపోయినట్టుగా కళ్ళు తెరవలేకపోయినా, మనిషి గారు కళ్ళు తెరవమని చెప్పినప్పుడు కూడా తెరవలేకపోయినా బలవంతంగా కళ్ళు తెరిచిన ఇది నా అనుభవం. ఇటువంటి మహర్షి గారికి, మరి సాయినాథ్ మహారాజ్కి నా వందనములు. స్వామివారు నా తలపై చేయి పెట్టినప్పుడు సూర్యకిరణాలు లాంటి ఒక కలర్స్ లాగా కనిపించాయి. తర్వాత ధ్యానంలో శివలింగం, మళ్ళా సాయిబాబా గారు కనిపించారు. ఈ అనుభవం నాకు చెప్పినందుకు ధన్యవాదాలు గురు. నా పేరు వెంకటేశ్వర్లు అండి. నేను శివనగర్ నివాసిని. నాకు స్వామివారు ఓంకారం చదివినప్పుడు, 2వ ఓంకారం చదివినప్పుడు ఏదో మన లోపల శక్తి ఆవహించినట్టు, ఎక్కడెక్కడో తేలిపోయినట్టు, సర్వదేవతలు దర్శనం ఇచ్చినట్టు, శంకరుడు, శ్రీశైలం మల్లన్న ఎక్కడెక్కడో తిరిగినట్టు అనుభూతులు కలిగినాయి. మనసంతా తేలికగా ఉంది. ఈ అవకాశం ఇచ్చినందుకు రమణానంద మహర్షి గారికి ధన్యవాదాలు. నా పేరు విమల. నేను వరంగల్ నుంచి వచ్చాను. నాకు స్వామివారు ఓంకారం చెప్పినప్పుడు 2వ ఓంకారం వద్ద నేను ధ్యానంలోకి వెళ్ళాను. తర్వాత కొద్దిసేపటి తర్వాత నాకు బాబా విగ్రహాలు, చాలా విగ్రహాలు కనిపించాయి, ఫొటోస్ కనిపించాయి. కొద్దిసేపటి తర్వాత షిరిడీలో ఉన్న బాబా వారు కనిపించారు, విగ్రహం లాగా కనిపించారు. కొద్దిసేపటి తర్వాత కళ్ళు తెరిచారు బాబావారు. పక్కన ఒక స్వామివారు నిలబడి ఒక పొడగాటి ప్లేట్లో తీర్థం పోసి ఇచ్చారు. బాబావారు ఆ తీర్థం తాగారు. మళ్ళీ ఆ ప్లేట్ ఇచ్చి నాకు ఇంకా కొంచెం తీర్థం కావాలని అడగగానే స్వామి మళ్ళీ పోసి ఇచ్చారు. బాబాగారి పక్కన ఒక కుక్క ఉంది. ఆ కుక్క రొట్టె తింటుంది.
అది రొట్టె తినగానే ఆ కుక్క మళ్ళీ ఆవులాగా మారిపోయింది, కాసేపటి తర్వాత ఏనుగులాగా మారిపోయింది. అలా మారిన తర్వాత నాకు అదృశ్యం అయిపోయింది. అక్కడ తర్వాత కొద్దిసేపటి తర్వాత మళ్ళీ స్వామివారు నా తలపై చేయబెట్టి వెళ్ళిపోయిన తర్వాత ఒక బాబావారి ఒక కన్ను కనిపించింది. ఏంటి కన్నే కనిపిస్తుంది, ఏం కనిపించట్లేదు అనుకోగానే బాబావారు మొత్తం కనిపించారు. కనిపించిన తర్వాత బాబావారు చెప్పారు, గురు బ్రహ్మ, గురు విష్ణు, గురుదేవు మహేశ్వర అని చెప్పేసి వెళ్ళిపోయారు. ఈ అవకాశం కల్పించినందుకు స్వామివారికి నా ధన్యవాదాలు. నా పేరు రమాదేవి, వరంగల్ నుండి వచ్చాను. ఫస్ట్ ఓంకారం స్వామివారు చెప్పినప్పుడు ఒళ్ళంతా జలధరించినట్టు అనిపించింది. ఒకటే టెన్షన్, చాలా టెన్షన్ లాగా అనిపించింది. తర్వాత స్వామివారి తలపైన చేయి పెట్టగానే ఏదో బరువు తలపైన పెట్టినట్టు చాలాసేపు అలాగే ఉండిపోయింది. ఇంతటి అనుభవాన్ని కలిగించినటువంటి మహర్షి వారికి, సాయినాథుల వారికి నా నమస్కారం. ఓం సాయిరామ్. నా పేరు సింగిరిగొండ హిమశైలజ, మాది నర్సంపేట. స్వామీజీని చూసిన తర్వాత ధైర్యము, ఇలా మనసు ప్రశాంతంగా అలా అనిపించింది. కూర్చున్నాక ఓంకారం స్టార్ట్తోనే దివ్యమైన కాంతితోని ఒక సుదూర ప్రాంతాలకి తీసుకెళ్తున్నట్టుగా దారి అందివే కనిపించింది. ఆ తర్వాత మొత్తం అలాగే ఉంది. స్వామీజీ తలపైన చేతులు పెట్టినప్పుడు మాత్రం ఒక షట్చక్ర కమలాలు కనబడ్డాయి. అందులో లక్ష్మీదేవి, సరస్వతి పాదుకలు కనిపించినాయి. అవి స్వామి పాదుకలు అనగానే భావిస్తున్నాను నేను. ఇంకా లాస్ట్లో స్వామిజీ మళ్ళీ షట్చక్రాన్ని తలిగినప్పుడు మెలకు వచ్చింది. యోగా ధ్యానాలకు వెళ్ళాము. ధ్యానం చేస్తుంటే నిద్ర వచ్చేది తప్పితే ఇలా ధ్యానంలో అన్ని కనిపించడం మాత్రం ఇది ఫస్ట్ టైము. చాలా మంచి అనుభవం. ఇలాంటి అనుభవాన్ని కల్పించిన ఈ రమణానంద మహర్షికి, గురుదేవులకి నా యొక్క హృదయపూర్వక నమస్కారములు. ఈరోజు ఈ కార్యక్రమాన్ని మీకు ప్రేమతో సమర్పణ చేసిన వారు సిద్ధగురు శ్రీ రమణానంద మహర్షి మహా సత్సంగ్ శిష్య పరివార్, ఎం రంగమ్మ మరియు కుటుంబ సభ్యులు, ధర్మవరం. ఆదిదైవము నీవయ్యా, ఆదిదైవము నీవయ్యా, నామము రూపము గుణములు లేని, నామము రూపము గుణములు లేని ఆత్మజ్యోతివి నీవు శివా, ఆత్మజ్యోతివి నీవు శివా, మూలము నీవేనయ్యా శివా.
అద్వితీయమైన ఏకాకివి నీవు అద్వితీయమైన ఏకాకివి నీవు సర్వము నిండిన తేజము నీవు సర్వము నిండిన తేజము నీవు సూర్యుడి కంటే తేజోమయుడవు సూర్యుడి కంటే తేజోమయుడవు సదానంద సాగరుడవు సదానంద సాగరుడవు ఆది అనాదివి నీవేనయ్య పరమశివ ఆది అనాదివి నీవేనయ్యా పరమశివ ఆది అనాదివి నీవేనయ్య పరమశివ ఆది అనాదివి నీవేనయ్యా పరమశివ ఏ వేదమైన ఏ శాస్త్రమైన పొగిడేది నిన్నే శివా ఏ వేదమైన ఏ శాస్త్రమైన పొగిడేది నిన్నే శివా మూలము నీవేనయ్యా శివా గురుదేవా మంగళము గురుదేవా మంగళము సాయి దేవ మంగళము సాయి దేవా మంగళము గురుదేవా మంగళము గురుదేవా మంగళము షిరిడి దేవ మంగళము శిరిడి దేవా మంగళము మంగళము శుభ మంగళము మంగళము శుభ మంగళము మంగళము ప్రేమ మంగళము